హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. హిస్టరీ ఆఫ్ ది ఇంటర్నెట్ అనేటువంటి దాని గురించి చూద్దాం. ఓకే సార్. Please subscribe. సో హిస్టరీ ఆఫ్ ది ఇంటర్నెట్ అనేటువంటిది అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంటర్నెట్ అని అంటే ద కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇంకేమంటామంటే అదర్ పెరిపెరల్స్ ఆర్ అదర్ కాంపోనెంట్స్. కలెక్షన్ ఆఫ్ అంటే ఇంటర్నెట్ అనేటువంటి దానికి ఒక సింగిల్ వర్డ్ మీనింగ్ ఏంటని అంటే మనం దీనిలో చూస్తే ఇన్ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ అండ్ అండ్ అదర్ అదర్ పెరిఫెరల్స్. పెరిఫెరల్స్ ఆర్ కాంపోనెంట్స్ అని కూడా అనొచ్చు మనం. ఎస్ సార్. అదర్ కాంపోనెంట్స్ అని కూడా వచ్చు. ఈ కాంపోనెంట్స్ అనేటువంటి ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్స్ అంటే ల్యాన్ స్విచ్ అని, వైర్స్ అని, లేకపోతే రౌటర్స్ అని, హబ్, బ్రిడ్జ్, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం కాంపోనెంట్స్ అనేటువంటి విధంగా మనం అంటాం. ఏమా? ఎస్ సార్. రైట్. సో అయితే దీనిలో ఈ ఇంటర్నెట్ అనేటువంటి దాని గురించి నిన్న మనం ల్యాన్లో విత్ ఇన్ ద వన్ రూమ్లో హౌ టు ఎస్టాబ్లిష్ ద వర్క్ గ్రూప్ అండ్ డొమైన్ అనేటువంటి వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఇంకోటి ఇంపార్టెంట్ Yes. అయినటువంటి దాన్ని దేని గురించి చెప్పుకున్నాం అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం. దీనిలో నాకు ఒకటి Yes, చెప్పు. మనం ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే మనం ఏమనుకున్నాం? వరల్డ్ వైడ్ వెబ్ అని అనుకున్నాం కదా. అవును సార్. అవును సార్. అయితే దీనిలో ఏంటంటే ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి దాంట్లో ఆమ్, కొన్ని సాఫ్ట్వేర్స్ అనేటువంటి వాటిని అంటే ఒక విధంగా మనం చెప్పాలని అనుకుంటే కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అండ్ కరస్పాండింగ్ ప్రోటోకాల్స్ అనేటువంటివి కూడా దీనిలో యాక్సెస్ చేస్తామన్నమాట. అంటే ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే దాన్ని మనం కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. కలెక్షన్ సాఫ్ట్వేర్స్. ఎస్, కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ కరస్పాండింగ్ ప్రోటోకాల్స్. ఓకే సార్. కరస్పాండింగ్ ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ కరస్పాండింగ్ ప్రోటోకాల్స్ అనేటువంటి మనం దేనికి యూజ్ చేస్తామని అంటే దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద రెస్పాన్స్ అవర్ ఏ నెట్వర్క్. అవతల వైపు ఉన్నటువంటి ఒక కంప్యూటర్కి మనం ఏదైనా ఒక ఫైల్ అనేటువంటి దాన్ని మనం పంపించాలని అనుకుంటే మనం సెండ్ చేయడానికి అవతల వైపు ఉన్నటువంటి కంప్యూటర్ రిసీవ్ చేసుకోవడానికి కొన్ని కరెస్పాండింగ్ ప్రోటోకాల్స్ అనేటువంటి అవసరం ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అనేటువంటి ఏం చేస్తాయి అని అంటే నెట్వర్క్ అనేటువంటి దాన్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అదేనా? ఒక్కొక్కసారి మీకు షార్ట్ క్వశ్చన్లో ఎస్. కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద మెంట్ బై డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని అంటే అందరికీ మనకు తెలుసు వరల్డ్ వైడ్ వెబ్ అని. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ? ఏం చేస్తుంది అసలు? ఆ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది ఏం చేస్తుంది మనకి అని అంటే దట్ ఈస్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ రెస్పాండింగ్ అండ్ కరెస్పాండింగ్ ప్రోటోకాల్స్ అనేటువంటి వాటిని మనకి ఏం చేస్తుందంటే యూజ్ చేసుకుని ఇట్ ఈజ్ యాక్సెస్ టు పర్టికులర్ రిసోర్స్ ఆర్ లేకపోతే ఏమంటారంటే ఆ నెట్వర్క్ అనేటువంటి దాని రిసోర్స్ నెట్వర్క్ అనేటువంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పుకోవచ్చు అని అంటే దట్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ ఏ రిసోర్స్ రిసోర్స్ ఓవర్ ఏ నెట్వర్క్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అసలు డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దాన్ని ఒక వన్ లైన్ సారీ వన్ లైన్ వర్డ్లో మనం చెప్పుకోవాలని అనుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది మనకి ఏం చేస్తుందని అంటే ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ Collection of సాఫ్ట్వేర్ అండ్ softwares కరెస్పాండింగ్ and corresponding ప్రోటోకాల్స్ protocols దట్ that ఆర్ are యూజ్డ్ used టు to access a యాక్సెస్ ఏ resource రిసోర్స్ ఓవర్ ఏ resource over a నెట్వర్క్. network. సో ఆ నెట్వర్క్ అనేటువంటి దాన్ని యాక్సెస్ చేయాలని అంటే కంపల్సరీ మనకి ఏం ఉండాలి? ప్రోటోకాల్స్ అనేటువంటి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఏమా? ప్రోటోకాల్స్ Yes, sir.
ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉండాలి. సో, అయితే దీన్ని యాక్చువల్‌గా ఈ ఇంటర్నెట్ మనం చెప్పుకున్నాం. ల్యాను, మ్యాను, వ్యాన్ అనేటువంటి దానిలో. సో, ల్యాను, వ్యాను, మ్యాన్ అనేటువంటి వాటిలో ఏది లార్జ్ నెట్వర్క్ అని అనుకుంటున్నాం చెప్పండి? మ్యాన్ సార్. ఆ! సారీ, వ్యాన్ అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో మనం చూస్తున్నాం చూడండి. వా వరల్డ్ వైడ్ వెబ్. అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. యెస్ సార్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది ఏంటంటే వరల్డ్ వైడ్, అంటే వైడ్, డబ్ల్యూఏఎన్ అనేటువంటి వ్యాన్ అనేటువంటి దానికన్నా చిన్నదే మ్యాన్ అనేటువంటిది. వ్యాన్ అనేటువంటిదే లార్జ్ నెట్వర్క్ అనమాట. ఏమ్మా? హలో. యెస్ సార్. యెస్ ఇట్ సార్. ఈస్ యెస్ సార్. క్లియర్. ఓకే. నిన్న మనం చెప్పుకున్నటువంటి వాటిలో ఒక రూమ్లో విత్ ఇన్ ద రూమ్లో మనం ఏదైతే మనం చెప్తున్నామో కనెక్ట్ చేస్తున్నామో ల్యాన్ అనేటువంటిది దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. అది స్మాల్ నెట్వర్క్. దానికన్నా లార్జ్ నెట్వర్క్ అనేటువంటిది మ్యాన్ అనేటువంటిది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దానికన్నా యెస్ లార్జ్ సార్. నెట్వర్క్, వరల్డ్ వైడ్గా ఉండేటువంటి నెట్వర్క్ అనేటువంటిది ఏంటనంటే మనకి వ్యాన్ అనేటువంటిది, వైడ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది. సో అందుకనే మనం ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దానిలో మనం చూస్తే డబ్ల్యూడబ్ల్యూ మీనింగ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ సార్. వరల్డ్ వైడ్ వెబ్. సో కాబట్టి దీన్ని మనం దానిలో అంత లార్జ్ నెట్వర్క్ కాబట్టి ఫస్ట్ ఈ నెట్వర్క్ అనేటువంటిది ఒక ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో స్టార్ట్ అయింది. ఈ నెట్వర్క్ అనేటువంటిది ఓకే. ఒక ఇద్దరు స్టూడెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, యుఎస్లో ఒక కాలేజ్లో ఒక ల్యాబ్లో స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ టీచర్ రిస్ట్రిక్ట్ చేసి మాట్లాడుకోవద్దు అంటున్నారు అని చెప్పి ఆ స్టూడెంట్ ఏం చేశాడనంటే ఫ్యాకల్టీని హైడ్ చేసి నా ఫ్రెండ్తో మాట్లాడుకోవాలని చెప్పి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్లోకి మెసేజ్ ద్వారా చాటింగ్ చేసి మాట్లాడాలని చెప్పి ఒక 2 కంప్యూటర్స్ మధ్యలో నెట్వర్క్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాడనమాట. దాన్ని యెస్ సార్. పియర్ టు పియర్ నెట్వర్క్ అని అంటారనమాట. పీర్ టు పీర్ నెట్వర్క్. యెస్ సార్. సో యెస్ సార్. ఆ ఇద్దరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఒక రూమ్లోకి నెట్వర్క్ అనేటువంటిది వచ్చింది. ఆ రూమ్లో నుంచి 2 రూమ్స్లో నుంచి, ఆ 2 రూమ్ల నుంచి ఒక బిల్డింగ్లో నుంచి, ఒక బిల్డింగ్లో నుంచి ఇంకొక బిల్డింగ్, ఈ బిల్డింగ్ నుంచి అలా మొత్తం నెట్వర్క్ అనేటువంటిది అలా ఎస్టాబ్లిష్ అయ్యి మొత్తం వరల్డ్ వైడ్గా కూడా అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో అంటే యెస్ సార్. మనకి స్టార్టింగ్‌లో స్టార్ట్ అయినటువంటి నెట్వర్క్ అనేటువంటిది మనకి 1960స్‌లో 1969లో మనకి ఏం మొదలైందనంటే ఆర్ఫా నెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో మనకి. ఈ ఆర్ఫా నెట్ అనేటువంటి దాని నుంచి మనకి ఏం క్రియేట్ అయిందనంటే యూజర్ నెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. యెస్. ఏంటి సార్? కట్ అయిపోయింది సార్. కట్ అయిందా? ఓకే. సారీ. మనకి అవును ఫస్ట్ సార్. 1969లో మనకి ఆహ్, ఆర్ఫా నెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆర్ఫా నెట్ తర్వాత మనకి ఏం ఓకే స్టార్ట్ సార్. అయిందంటే యూజర్ నెట్ అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. యూజర్ నెట్. యూజర్ ఓకే నెట్. సార్. సో, యూజర్ నెట్ తర్వాత ఏం స్టార్ట్ అయిందనంటే మనకిక్కడ కంప్యూటర్ సైన్స్ నెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. యెస్ సార్. కంప్యూటర్ సైన్స్ నెట్. సో, ఈ కంప్యూటర్ సైన్స్ నెట్ తర్వాత దీని నుంచి మళ్ళీ ఏం క్రియేట్ చేశారనంటే బిట్ నెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. బిట్‌నెట్ అనేటువంటిది. సో, ఈ బిట్‌నెట్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయిన తర్వాత, దీని తర్వాత మనకి నేషనల్ సైన్స్‌కి సంబంధించినటువంటి ఒక నెట్ అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. దీన్నేమనొచ్చంటే నేషనల్ సైన్స్ అండ్ ఫస్ట్ నెట్ అని అంటామనమాట దీన్ని. నేషనల్ సైన్స్ ఫస్ట్ నెట్ అంటారు దీన్ని. ఓకే సార్. ఏమ్మా? సో, ఈ నేషనల్ సైన్స్ ఫస్ట్ నెట్ తర్వాత అప్పుడు మనకి చాలా పాపులర్ అయినటువంటి నెట్ మనకి స్టార్ట్ అయింది. అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది. నేషనల్ సైన్స్ ఫస్ట్ నెట్ అనేటువంటి దాని తర్వాత అప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయిందనమాట. ఏమ్మా? దీన్ దీన్ని బేస్ యెస్ చేసుకొని సార్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏం స్టార్ట్ చేశారనంటే ఎడ్యుకేషనల్ నెట్ అనేటువంటిది, అంటే నేషనల్ రిసోర్స్ ఎడ్యుకేషనల్ నెట్ అనేటువంటిది మనకి స్టార్ట్ చేశారు. ఈ వరల్డ్ వైడ్ అనేటువంటిది ఎప్పుడైతే మనకి లాంచ్ అయిందో అప్పుడు నేషనల్ రిసోర్స్ ఎడ్యుకేషనల్ నెట్ అనేటువంటిది నేషనల్ రిస్ నేషనల్ రిసోర్స్ ఎడ్యుకేషనల్ నెట్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయింది. సో దీని తర్వాత అండ్ ఫైనల్‌గా అప్పుడు మనకి ఇంటరాక్ట్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయిందనమాట. ఇంట్రానెట్ అనేటువంటిది.
ఇంట్రానెట్ అనేటువంటిది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటిది ఏంటని అంటే ఇంట్రానెట్ అనేటువంటి దాన్నే యూజ్ చేస్తున్నాం. అసలు ఇంట్రానెట్ అంటే ఏంటి మనకి అని అంటే ఈ ఇంట్రానెట్ అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అది విత్ ఇన్ ఏ ఆర్గనైజేషన్లో కనెక్ట్ చేసేటువంటి ప్రతి నెట్వర్క్ని ఇంట్రానెట్ అని అంటారనమాట. విత్ ఇన్ ఎస్ యాన్ సార్. ఆర్గనైజేషన్లో మనం ఏ నెట్వర్క్ అయితే మనం కనెక్ట్ చేస్తున్నామో కనెక్ట్ చేసినటువంటి దాన్ని ఇంట్రానెట్ అని మనం కాల్ చేస్తాం. ఇంట్రానెట్. ఇంట్రానెట్ వేరు, ఓకే సార్. ఇంటర్నెట్ వేరు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే అది సార్. ఫస్ట్ మనకి లాంచ్ అయింది 1969లో ఆర్ఫానెట్ అనేటువంటిది. దాని నుంచి ఆర్ఫానెట్. మనకి అక్కడి యూజ్ నుంచి నెట్. యూజర్ నెట్, ఒక యూజర్ అనేటువంటి వాడు యూజర్ యూజ్ నెట్. చేయడానికి యూజర్ నెట్ ఇది. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ నెట్, దాని తర్వాత బిట్ నెట్, దాని తర్వాత నేషనల్ నేషనల్ సైన్స్ ఫస్ట్ నెట్ ఏమా, దాని తర్వాత ఎస్ సార్. డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది, దాని తర్వాత నేషనల్ రిసోర్స్ ఎడ్యుకేషనల్ నెట్ అనేటువంటిది, దాని తర్వాత ఇంట్రానెట్ అనేటువంటిది. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం యూజ్ చేసేటువంటి నెట్ కింద మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ఇంటర్నెట్ అనేటువంటి దాన్ని మనం ఎలాగా Please subscribe. ఏంటి లాంచ్ అయింది అనేటువంటిది హిస్టారికల్గా మనం చూసాం. సో ఇప్పుడు టెక్నికల్గా ఏంటంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది ఇప్పుడు మనం ఏదైనా గూగుల్ అనేటువంటి దానిలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని డైరెక్ట్గా మనం చేయట్లేదు. డైరెక్ట్గా మనకి అవును సార్. ఏమొస్తుంది అక్కడ ఏదైతే google.com అని టైప్ చేసిన, గూగుల్ అని చెప్పి టైప్ చేసిన ఆటోమేటిక్గా మనకి అక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది కదా. సో అవును సార్. అలా ఓపెన్ అయిపోవడానికి ఇక్కడ ఒక సెక్యూరిటీ లెస్లోను సెక్యూరిటీ పరంగా కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ హెచ్టిటిపి అనేటువంటిది ఇలా మనకు కనిపిస్తుంది, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఇదేంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రోటోకాల్. ఎస్ ఇప్పుడు సార్. ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి దానిలో ఇది ప్రీవియస్ ఉండేది హెచ్టిటిపి అని, ఇప్పుడు ఏముంటుందంటే హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది సార్. అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ. అంటే మనకి వెబ్ ఓకే. ఇప్పుడు బ్రౌజర్లో కూడా సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో సెక్యూరిటీ లేకపోతే ఎస్ సార్. ప్రతి బ్రౌజరు మనకు ఓపెన్ అయిపోతుంది. దానిలో ఉన్న వైరస్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఏ దానికైతే మనకి ఈ సెక్యూరిటీ అనేటువంటి లేనటువంటి వెబ్సైట్స్ మనం ఓపెన్ చేస్తామో అవి కంపల్సరీ హ్యాక్ అవుతాయి, మన దగ్గర ఉన్నటువంటి డేటా మనం లాస్ అవుతాము అని మనం యూజ్ చేసుకుని సెక్యూరిటీ లేనటువంటి వెబ్ అడ్రసెస్ని డొమైన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెస్ చేయకూడదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ప్రోటోకాల్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ కరెస్పాండింగ్ ప్రోటోకాల్స్ అని కూడా అంటున్నాం. వాట్ ఈస్ ద అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇదంతా యాక్చువల్గా నెట్వర్క్ సంబంధించినటువంటి టాపిక్ ఏమా. ఇదైతే మరి మనం బేసిక్ కంపల్సరీ ఇది మనకు తెలియాలి. తెలిస్తేనే అప్పుడు వెబ్ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం. మీ ఫస్ట్ యూనిట్లో కూడా ఈ కన్సెంట్ టాపిక్ అనేటువంటిది ఉంది, ఓకేనా? నేను ఎస్ సార్. అందుకనే నేను దీన్ని కూడా నీకు చాలా క్లియర్గా లో లెవెల్ నుంచి నేను నీకు స్టార్ట్ చేసి చెప్తున్నాను ఏమన్నా. ఓకే సార్. ఓకే సార్. సో ఈ ప్రోటోకాల్ అనేటువంటిది ఏంటనంటే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇలా డబ్ల్యూడబ్ల్యూ గురించి. మనకి రేపొద్దున్న వెబ్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని మనం యాక్సెస్ చేయాలని అనుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్ల్యూడబ్ల్యూ మీదే డిపెండ్ అయి ఉండాలి కదా. అవును సార్. ఎస్ సార్. ఇది లేకుండా మనం ఉండడానికి కుదరదు. దీని మీద మనం డిపెండ్ అయ్యామని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోటోకాల్స్ అనేటువంటి ఏంటి అనేటువంటిది కూడా మనకు తెలియాలి. అది ఎలా ఆ ప్రోటోకాల్స్ యాక్సెస్ చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రోటోకాల్స్ అసలు ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ప్రోటోకాల్స్ అంటారనంటే సమ్ ఆఫ్ ది రూల్స్ అనమాట. ఒక స్పెసిఫిక్ ఫార్మేట్లో ఉండేటువంటి ఒక మెసేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్చేంజ్ చేసేటువంటి రూల్స్ అనమాట. వాటినే మనం ఏమంటామంటే ప్రోటోకాల్స్ అని అంటాం. అదేనా? అంటే ఎస్ దీన్ని సార్. మనం చెప్పుకోవాలని అనుకుంటే ఎలా అని అంటే రూల్స్ స్పెసిఫైయింగ్ ద ఫార్మెట్, రూల్స్ స్పెసిఫైయింగ్ స్పెసిఫైయింగ్ ద ఫార్మెట్ ఎస్ సార్. ఫార్మెట్ ఆఫ్ ది మెసేజెస్ ఆఫ్ ది మెసేజెస్. దేనికోసం ఇది ఫార్మెట్ చేస్తుందంటే టు బి ఎక్స్చేంజ్డ్ అమాంగ్ ద నోడ్స్. అంతే కదా. నోడ్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్. టు బి exchanged among the nodes
నోడ్స్ అంటే దేన్ని నోడ్స్ అని అంటామంటే కంప్యూటర్స్ అనేటువంటి వాటిని మనం నోడ్స్ అని అంటాం అనమాట. అంటే రెండు Yes, కంప్యూటర్స్ sir. మధ్యలో మెసేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి, అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మెసేజెస్ అనేటువంటి వాటిని ఎక్స్చేంజ్ చేయడానికి మనకి ఒక స్పెసిఫిక్ రూల్స్ ఫార్మాట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఏంటా రూల్స్ Yes, ఫార్మాట్స్ sir. అనేటువంటిది మనం చూస్తే, దీనిలో నెంబర్ 1 మనం చూసినట్లయితే సింటెక్స్ అనేటువంటిది. సో సింటెక్స్ అనేటువంటిది మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇందులో వన్ ఆఫ్ ది రూల్. ఏంటా సింటెక్స్ అని అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా అండ్ కంట్రోలింగ్ ద మెసేజెస్. అంటే ఒక డేటా అనేటువంటిది ఈ స్ట్రక్చర్లో ఉండాలి అని ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఒక డేటాకి సెట్ చేసి అది ఏం చేస్తుంది అని అంటే మెసేజెస్ అనేటువంటి ఒక పంపించినప్పుడు దానిలో ఆమ్, వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎలా కంట్రోల్ చేస్తుంది అని అంటే ఒక ఎగ్జాంపుల్ నీకు చెప్తాను చూడు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక కంప్యూటర్ అని అనుకుందాం. ఇక్కడ ఒక కంప్యూటర్ ఉందని అనుకుందాం. సో ఈ కంప్యూటర్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇక్కడ సారీ, ఇక్కడ ఉందా? సో ఇక్కడ పెడదాం. ఈ కంప్యూటర్లో రైట్, ఈ కంప్యూటర్కి నేను ఏం చేస్తున్నానంటే ఒక రిక్వెస్ట్, ఇది సోర్స్ ప్లేస్ అని అంటాం. Uniform resource locator, sir. సోర్స్ అని అంటే Yes. ఓకే, లొకేటర్ రిసోర్స్ అంతే. అంటే ఇప్పుడు మనం ఎవరైతే సెండర్ అని అంటున్నామో ఆ సెండర్ని మనం ఏమంటాం అంటే సోర్స్ ప్లేస్ అని అంటాం. ఓకేనా? Okay, sir. అదే దీన్ని డెస్టినేషన్ ప్లేస్ అని అంటాం. ఇది డెస్టినేషన్. ఎవరైతే Destination. Yes, మెసేజ్ sir. ఎవరైతే మెసేజ్ అనేటువంటి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ ప్లేస్ని డెస్టినేషన్ అని అంటాం. సో ఇప్పుడు ఒక మెసేజ్ అనేటువంటి దాన్ని, ఒక రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని ఇలా మనం పంపించినట్లయితే ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది? ఈ డెస్టినేషన్ అనేటువంటి దాని నుంచి సోర్స్ అనేటువంటి దానికి రిక్వెస్ట్ అనేటువంటి దానికి వెళ్ళినట్లయితే అప్పుడు ఈ సోర్సు బై ది రిక్వెస్ట్ బై ది రిక్వెస్ట్ అంటే దీన్ని మనం రిక్వెస్ట్ అని అనుకోవచ్చు. Yes, sir. Please subscribe. ఇది రిక్వెస్ట్ అని అనుకున్నట్లయితే సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి మనం అంటే ఈ రిక్వెస్ట్ని బట్టి Response అన్నది వెళ్తుంది, sir. అది ఇక్కడి నుంచి రెస్పాండ్ అనేటువంటిది ఇక్కడి నుంచి వెళుతుంది అనమాట. Yes, అంటే sir. బై ది యూజింగ్ ఆఫ్ ది అంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వెస్ట్, అంతే కదా? Yes, sir. Yes, sir. Depending on the request, the resource place it can be sending into the, or by the depending on that request it can be respond the source place అంతే. Yes, sir. సో అంటే ఇప్పుడు దీనిలో ఈ రెండిటి మధ్యలో మనం ఏదైతే చెప్తున్నామో సో ఈ మెసేజ్ అనేటువంటిది పాస్ అవ్వాలని అనుకున్నట్లయితే కంపల్సరీ ఇక్కడ మనం ఒక సింటెక్స్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వేటువంటి ఆ సింటెక్స్ అనేటువంటిది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారమే మెసేజ్ అనేటువంటి దాన్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద సింటెక్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెసేజ్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏంటి? ప్రోటోకాల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని. అంటే ఇక్కడ నుంచి మనం ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు లేకపోతే ఇక్కడ నుంచి రెస్పాన్స్ పంపించినప్పుడు ఇక్కడ నుంచి డేటా అనేటువంటిది ఎలాగా మనకి మూవ్ అవుతుంది అని అంటే కొన్ని ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి సెండ్ చేసేటప్పుడు వైర్లో నుంచి లేకపోతే వైఫైలో నుంచి ఎలా వెళ్తుంది అని అంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద డివైడ్ అయిపోతుంది. నువ్వు 1 GB సంబంధించినటువంటి ఒక మెసేజ్ నువ్వు పంపిస్తున్నావు అని అనుకున్నట్లయితే ఆ 1 GB మెసేజ్ అనేటువంటిది ఎలా అవుతుందని అంటే ఇలా ఒక స్మాల్ సైజు ప్యాకెట్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి Yes, sir. ఇక్కడి నుంచి ఆ మెసేజ్ ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఏం చేస్తాయి, ఒక మెసేజ్ ప్రతి దానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఈ 1, 2, 3 అనేటువంటి ఫ్లాగ్ ఉంటుంది. చిన్న ఫ్లాగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయి రీచ్ అయిపోతుంది, కానీ అది దాని నెంబర్ ఎంత 10 అయి ఉండొచ్చు. ఫస్ట్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది లార్జ్గా ఉండొచ్చు, దాని నెంబర్ ఎంత ఒకవేళ 1 అయి ఉండొచ్చు. సో అప్పుడు ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టిపుల్ ఆర్డర్స్లో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్సింగ్ ఆర్డర్లో ఇక్కడికి రీచ్ అవుతాయి. అవునా? అంటే ఫస్ట్ ఇప్పుడు Yes, తేలిగ్గా sir. ఉన్న ప్యాకెట్ ఏదైతే ఉందో అది ముందు అప్రోచ్ అయిపోతుంది. వెయిట్ ఉన్నటువంటి ప్యాకెట్ ఏదో నెక్స్ట్ అప్రోచ్ అవుతుంది. అందుకని అలా ప్రతి ఒక్కటి అన్నీ కూడా రీచ్ అయిన తర్వాతే మనకు ఫైల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది.
అవునా కదా? 10% Sir. నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడు 10% డౌన్లోడ్ అయిందని అనుకో, వెంటనే ఫైల్ ఓపెన్ చేస్తే ఫైల్ ఓపెన్ అయిపోతుందా? వాట్సాప్లో No, sir. మనకి మెసేజ్ ఎవరో ఒకళ్ళు మెసేజ్ పంపించారు, ఒక ఫైల్ పంపించారు, దాన్ని మనం డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు ఒక 10% డౌన్లోడ్ అయిందంటే ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుందా? ఓపెన్ అవ్వదు. No, sir. 100% అయిన తర్వాతే అది మనం క్లిక్ చేసినప్పుడు ఏదైతే మిక్సింగ్ ఆర్డర్లో ఉన్నాయో ప్యాకెట్స్ అన్నీ అప్పుడు మనం 100% డౌన్లోడ్ అయిన తర్వాత అంటే ఏంటి అర్థం? ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా 100% నీ డివైస్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు క్లిక్ చేస్తే అది ఆర్డర్ అనేటువంటిది సార్టింగ్ అయ్యి వన్ బై వన్ మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా? Yes, సో sir. అంటే ఇలాంటి ఈ ప్యాకెట్స్ అన్నిటిని కూడా మనకి కంట్రోల్ చేయడానికి సింటెక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. Timer 7:36. Yes, ఏమా? sir. చాలా ఇంపార్టెంట్. ఈ Please subscribe. సింటెక్స్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని దీన్ని ఏమంటున్నామనంటే మనం ఫాలో అయ్యేటప్పుడు ఇది మెసేజ్ అనేటువంటిది మనకి పర్ఫెక్ట్గా వెళ్ళాలి అని అనుకున్నట్లయితే, రీచ్ అవ్వాలి, సెండ్ అవ్వాలని అనుకున్నట్లయితే, సో దీన్ని ఏమంటామనంటే స్ట్రక్చర్ ఆఫ్ డేటా, స్ట్రక్చర్ sir. ఆఫ్ డేటా అండ్ కంట్రోల్ మెసేజెస్. Yes, sir. కంట్రోల్ మెసేజెస్. సో ఈ మెసేజెస్ అనేటువంటి వాటిని కూడా ఈ సింటెక్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వన్ అనేటువంటి ప్రోటోకాల్ ఏంటంటే సెమెంటిక్స్ అని అంటాం దీన్ని. Yes, sir. సెమెంటిక్స్. ఈ సెమెంటిక్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ సిమెంటిక్స్ అనేటువంటిది ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని అంటే దీనిలో 3 రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఈ సిమెంటిక్స్ అనేటువంటి వాటిలో 3 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏంటా రెస్పాన్సిబిలిటీస్ అని మనం చూస్తే దీనిలో సెట్ ఆఫ్ కంట్రోల్ మెసేజెస్ అనేటువంటి వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్. సెట్ ఆఫ్ కంట్రోల్ మెసేజెస్, Set of controls. Messages. కంట్రోల్ మెసేజెస్ అనేటువంటిది ఒకటి. ఇంకొకటి రెస్పాన్స్ అనేటువంటిది కూడా దీని రెస్పాన్సిబిలిటీ అన్నమాట. రెస్పాన్స్ అనేటువంటిది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే యాక్షన్. యాక్షన్స్ అనేటువంటిది కూడా దీని యొక్క ఇది వన్ ఆఫ్ ది ప్రోటోకాల్ యొక్క సెమెంటిక్స్ అన్నమాట. ప్రోటోకాల్ ఏం చేస్తుంది మనకి అని అంటే ప్రోటోకాల్ అనేటువంటిది డేటా అనేటువంటి దాన్ని ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రోటోకాల్ అనేటువంటిది మెసేజ్ అనేటువంటి దాన్ని కంట్రోల్ ఒక సెట్ ఆఫ్ కంట్రోల్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ అలాగే కాకుండా మనం మెసేజ్ పంపించినప్పుడు అవతలేపు ఉన్నటువంటి కంప్యూటర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి కంప్యూటర్ అనేటువంటిది రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది. అండ్ యాక్షన్స్ అనేటువంటి వాటిని కూడా క్రియేట్ చేయగలిగేటువంటి సెండింగ్ అండ్ రిసీవింగ్ అనేటువంటి యాక్షన్స్ కూడా ఇదే పెర్ఫామ్ చేస్తుంది. Yes, sir. ఓకే. అండ్ ఈ ప్రోటోకాల్ రూల్ అనేటువంటి ఫైనల్ రూల్ ఏంటని అంటే టైమింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీకు చెప్పే ఉంటారు బిగ్ ఓ నోటేషన్స్ అని, ఇలాంటివన్నీ కూడా మీకు ఆల్రెడీ అవును బీటెక్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటాయి మీకు బిగ్ ఓ నోటేషన్స్ ఇలా అని. ఏంటి ఈ టైమింగ్ అంటే ఏంటని అంటే విత్ ఇన్ ద టైంలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ ప్లేస్లో నుంచి డెస్టినేషన్ ప్లేస్లోకి ఒక మెసేజ్ని మనం పంపించినప్పుడు ఆ మెసేజ్ అనేటువంటిది ఒకవేళ మనకి ఒక 10 సెకండ్స్లో ఇక్కడ ఒక 10 సెకండ్స్లో మనకి ఇది మెసేజ్ అనేటువంటిది రీచ్ అవ్వచ్చు. అయితే నాకు విత్ ఇన్ ద 10 సెకండ్స్ కన్నా తక్కువ టైంలో నాకు రీచ్ అవ్వాలని అనుకున్నట్లయితే సో దాన్ని బెస్ట్ అప్రోచ్ అని అంటాం. అలా కాకుండా 10 సెకండ్స్ కన్నా దాటి ఒకవేళ ఇక్కడ రీచ్ అయిందని అనుకుంటే డినైల్ అప్రోచ్ అని అంటాం. ఏమా? Yes, sir. ఓకే. Yes, సో sir. అందుకని ఈ టైమింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాకు చూడండి, మనం ఏదైనా ఫైల్ని పంపించినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుందని అనుకుంటే యూజర్ అనేటువంటి వాడు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు. అవునా? అవును సార్. సో Yes, sir. కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అనేటువంటి వాటిలో ఈ అమెరికన్ స్టాండర్డ్స్ వాళ్ళు టైమింగ్స్ అనేటువంటి వాటిని కూడా వీళ్ళు సెట్ చేశారనమాట. సో ఈ టైమింగ్ అనేటువంటిది ఏం చేస్తుందని అంటే మనకి ఈ టైమింగ్ అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్ ఎగ్జిక్యూషన్ అని అంటాం. Yes, sir. ఆర్డర్ Order of the event event. execution.
ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్ ఎగ్జిక్యూషన్. సో ఈ ఆర్డర్ అనేటువంటిది కూడా అంటే ఈ టైమింగ్ అనేటువంటిది ఏం చేస్తున్నానంటే ఈ ఈ ఆర్డర్ని ఈ ప్యాకెట్స్లో మూవ్ అయ్యేటువంటి వాటి యొక్క ఆర్డర్ని కూడా ఇదే సెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ప్యాకెట్ ఉంది, తక్కువ సైజ్ ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ అనేటువంటిది ముందు అప్రోచ్ అయిపోతుంది. సెకండ్ ప్యాకెట్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. సో అంటే ఇక్కడ చూడు ఒకసారి, ఒక ప్యాకెట్స్ అనేటువంటి ఒకదాని నుంచి ఇలా ఒక ప్యాకెట్ ఉంది, ఇది వెయిట్ ఎక్కువ ఉన్న ప్యాకెట్, ఇది వెయిట్ తక్కువ ఉన్న ప్యాకెట్. ఎస్ సార్. ఇలా వెయిట్ తక్కువ ఉన్న ప్యాకెట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకా వెయిట్ తక్కువ ఉన్న ప్యాకెట్ అనేటువంటిది ఇంకోటి ఉంది. సో ఈ ప్యాకెట్స్ అనేటువంటి ఇలా రీచ్ అయ్యేటప్పుడు ఈ తక్కువ ప్యాకెట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ రీచ్ ఫాస్ట్ గా రీచ్ అయిపోతుంది. అవుతుంది. ఇప్పుడు ఎస్ ఇది సార్. ఇది రీచ్ అయ్యేంత వరకు నేను వెళ్ళిపోతానని చెప్పి ఈ ప్యాకెట్ ముందుగా అప్రోచ్ అయిపోదు. ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు నెక్స్ట్ ప్యాకెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్. అది వెయిటింగ్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ప్యాకెట్స్ అప్రోచ్ అయ్యేటువంటిది అని అనుకున్నట్లయితే ఒక ప్యాకెట్ మనకి డౌన్లోడ్ అవుతుందని అనుకుంటే రిమైనింగ్ ఉన్నటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా వెయిటింగ్లో ఉంటాయన్నమాట. ఇలా వెయిటింగ్లో ఉంటాయన్నమాట. సో అది వెయిటింగ్ టైము. ఈ వెయిటింగ్ టైం అనేటువంటిది ఒక్కొక్కసారి చూడు మనకి డౌన్లోడ్ ఇంటర్నెట్ స్లోగా ఉందని అనుకున్నట్లయితే అలా డౌన్లోడ్ అవుతూ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరిగి వెయిటింగ్ టైం అనేటువంటిది ఎక్కువైపోతే ఏమొస్తుంది లాస్ట్కి ఫైనల్గా అది వెయిటింగ్ చేసేటువంటి టైం కన్నా మించిపోయి ఒకవేళ టైమింగ్ అనేటువంటిది రీచ్ అవుతుందని అనుకుంటే అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అని చెప్పి ఎస్ రెడ్ సార్. క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. అంటే ఆ టైమింగ్ అనేటువంటిది సెట్ చేస్తుంది అన్నమాట ప్రోటోకాల్. ఇంత టైం వరకు వెయిట్ చేయాలి ఆ ప్యాకెట్ డౌన్లోడ్ అయ్యేంత వరకు. అది ఈ టైమింగ్ అనేటువంటిది రీచ్ అయిపోయింది అని అనుకుంటే నెక్స్ట్ నీదే ఈ ప్యాకెటే. ఒకవేళ అలా ఇంకా టైం ఇంకా అలా డిలే అవుతుంది అని అనుకున్నట్లయితే వెంటనే ఫెయిల్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఆ ప్రోటోకాలే మనకు చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద టైమింగ్ ప్రోటోకాల్. ఎస్ సార్. సో ఈ విధంగా మనకి ఆ, ఆ, ఈ కంప్యూటర్స్ అనేటువంటి ఇంటర్నెట్ అనేటువంటి వాటిలో ఈ విధంగా మనకి జరుగుతుంది. ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం స్టడీ చేయాలని అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ అనేటువంటి వాటిలో తప్పనిసరిగా ఈ విధమైనటువంటి అప్రోచెస్ అనేటువంటి మనకు జరుగుతాయి. దీనిలో ప్రోటోకాల్స్ అనేటువంటి వాటిని మనం చూసినట్లయితే కొన్ని ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ అనేటువంటి ఏంటనంటే ఒకసారి నీకు ఆ, చెప్తాను ఒకసారి. ఆ ప్రోటోకాల్స్ ఏమేం ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉన్నాయంటే ఇంటర్నెట్ అనేటువంటి దానిలో ఆమ్, దీన్ని ఐసి ఐసిఎంపి అనేటువంటి ఒక ప్రోటోకాల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటాయని అంటే ఓఎస్పిఎఫ్ అనేటువంటి ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇంకా ఆర్ఐపి అనేటువంటి ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉంటాయి. దీనిలో ఎక్కువగా మొబైల్స్లోను ల్యాప్టాప్స్లో ఫోన్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేసేటువంటిది పిఓపి 3 అనేటువంటి ప్రోటోకాల్ అనేటువంటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అండ్ నెట్వర్క్ అనేటువంటి వాటిలో మనం చూస్తే హలో, నా మాట వినిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీసీపీ ఐపి అనేటువంటి ప్రోటోకాల్స్ అనేటువంటి వాటిని కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూడిపి అనేటువంటి ప్రోటోకాల్ యూడిపి సార్. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మెయిల్స్ అనేటువంటి వాటిలో ఎంఐఎంఈ అనేటువంటి ప్రోటోకాల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదేనా ఒకసారి ఎస్ సార్. చిన్నగా ఒక మాట చెప్తాను నేను దీనిలో. ఇప్పుడు ఈ ఓకే సార్. ఐసిఎంపి అనేటువంటిది ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఇది ఏం చేస్తుందని అంటే ఇంటర్నెట్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి ఇంటర్నెట్లో మనకి మెసేజెస్ అనేటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేనా? ఓకే సార్. సో ఇక్కడ ఎస్ దీనిలో సార్. ఇంటర్నెట్ అనేటువంటి వాటిల్లో ఇంటర్నెట్ని కంట్రోల్ చేసి కంట్రోల్ దీన్ని మెసేజెస్ ప్రోటోకాల్ అనవచ్చు. మెసేజ్ ప్రోటోకాల్ ఎస్ మెసేజ్ సార్. ప్రోటోకాల్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓఎస్పిఎఫ్ అనేటువంటిది దేనికోసం అని అంటే ఇది ఏం చేస్తుంది అంటే షార్టెస్ట్ పాత్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఓపెన్ ఏ షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్. ఓకే, షార్టెస్ట్ పాత్ అనేటువంటి దాన్ని ఫస్ట్ మనకి ఐడెంటిఫై చేసేలా చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుంది అంటే ఒక మాట ఇక్కడ నేను చెప్తాను చూడు. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని నోడ్స్ ఉన్నాయని అనుకుందాం. ఇలా కంప్యూటర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఇలాగ ఎస్ సార్. ఒక కంప్యూటర్స్కి సంబంధించినటువంటి కొన్ని నోడ్స్
3 అండ్ 4 అండ్ ఇంకోటి ఇలా ఇది ఒకడో నోడు ఇక్కడ ఒక నోడు ఇలా ఉంది. దీన్ని ఏం చేసామనంటే ఇది సోర్స్ సోర్స్ పాత్ ఏంటంటే ఏ అనేటువంటిది వన్ ఆఫ్ ది సోర్స్ పాత్ అని అనుకుందాం. Yes, sir. ఇక్కడ ఇది ఇక్కడ వన్ ఆఫ్ ది ఏ అనేటువంటిది సోర్స్ పాత్ అండ్ నెక్స్ట్ బి అనేటువంటిది వన్ ఆఫ్ ది డెస్టినేషన్ పాత్ అని అనుకుందాం. అవును సార్. సోర్స్ పాత్ ఇందని అనుకుందాం. అయితే బి అని అనుకున్నట్లయితే సో దీనిలో ఏ నుంచి ఇక్కడికి ఒక పాత్, ఓకే, ఇక్కడి నుంచి ఇలా ఒక పాత్, ఇలా ఒక పాత్, ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవును సార్. విధంగా పాత్స్ అనేటువంటి ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. సో దీనిలో ఏది షార్టెస్ట్ పాత్ మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటువంటి దానిలో 1 అని అనుకుందాం. ఇది 1, ఇది 2, 3. ఇది 3. ఓకే, ఇది 3 పాత్స్ ఉంది. ఏ నుంచి బికి మెసేజ్ పంపించాలనుకుంటే ఇది ఒక పాత్. ఇంకొక పాత్ ఏముందనంటే ఇక్కడ దీనిలో ఇది 1, 2, ఇది 3, ఇది 3 ఉంది. సో ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాత్ అనేటువంటిది దీని ఉన్నట్టుగా అనుకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దామనంటే ఇది తీసేసి ఇక్కడ ఇంకొక పాత్ పెడదాం. పోనీ ఇలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1, సో ఇక్కడ 2, ఇక్కడ 3 అని అనుకుందాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇది 4 అని అనుకుందాం. సో ఇప్పుడు దీనిలో ఏ నుంచి మనకి డెస్టినేషన్ బికి పంపించాలనుకుంటే 2 పాత్లు కనిపిస్తున్నాయి. ఇక్కడేమో 4 వెండర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవేమో 3 అనేటువంటి వెండర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనిలో మనకి షార్టెస్ట్ పాత్ ఏది? హలో The Hello? shortest path, yes, sir. 1, 2, 3 కదా. 1, 2, 3, sir. 1, Yes, 2, sir. 3. సో ఇలా మనకి ఈ 1, 2, 3 అనేటువంటి పాత్ మనకి ఇలా కనెక్టివిటీ ఇక్కడ ఇది 1, ఇది 2 అండ్ 3. ఇది షార్టెస్ట్ పాత్ కింద ఉంది. ఇలా షార్టెస్ట్ పాత్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఈ OSPAF అనేటువంటిది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? Okay, sir. Yes. రైట్. సో ఇంకా నెక్స్ట్ ఈ రిప్ అనేటువంటిది ఏంటనంటే ఇది మనకి డైనమిక్గా పాత్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇది మనకి డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ అని అంటారు వీటిని. యాక్చువల్గా అంటే రౌటింగ్ ఇన్ఫో ప్రోటోకాల్స్ అంటారు వీటిని. దీని యొక్క అబ్రివేషన్, దీని మీనింగ్ ఏంటంటే రౌటింగ్ ఇన్ఫో ప్రోటోకాల్. ఇది దేనికోసం యూజ్ అవుతుందంటే డైనమిక్ సార్టింగ్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డైనమిక్ సార్టింగ్ అంటే స్పెసిఫిక్గా ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ అయ్యేటువంటి విధంగా మనకు ఉంటుంది అనమాట. సో దీన్ని డైనమిక్ Please subscribe. రౌటింగ్ ప్రోటోకాల్ Yes, sir. సో అనేటువంటి విధంగా మనం దీన్ని అని అంటాం. సో ఇది POP3 ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మన మొబైల్లో కూడా ఒక్కోసారి నెట్వర్క్లోకి వెళ్తే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. POP3 దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వెర్షన్ అని అంటారు. అర్థమైందా? ఏంటి పోస్ట్ Yes, sir. ఆఫీస్ Post office protocol. ప్రోటోకాల్ వెర్షన్ అని అంటాం. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వెర్షన్ అనేటువంటిది దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఈమెయిల్ అనేటువంటి వాటిని క్లయింట్స్ అనేటువంటి వాటికి మనం పంపించడానికి, అంటే సర్వర్ నుంచి మెయిల్స్ అనేటువంటి వాటిని పంపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈమెయిల్ క్లయింట్స్ అనేటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడానికి లేకపోతే సెండ్ చేయడానికి ఈ ఈమెయిల్స్ అనేటువంటి వాటికి సర్వర్ నుంచి ఈ POP3 అనేటువంటిది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ Yes, sir. కాలేజీ సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది. దాని నుంచి నీకు మెయిల్ రావాలని అనుకున్నట్లయితే కంపల్సరీ మనం POP3 అనేటువంటి ప్రోటోకాల్ యూజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అవును, ఇందులో TCP అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అని అంటాం. Transfer control protocol. ప్రోటోకాల్. IP అని అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని Internet అంటాం. protocol. అని అంటాం. Internet. సో అంటే మనకి Yes, sir. ఒక డేటాని మనం పంపించాలి, ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నా, దాన్ని కంట్రోల్ చేసి పర్ఫెక్ట్గా మనకి రీచ్ అవ్వాలని అనుకున్నా ఈ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉండాలి. అండ్ ఇంటర్నెట్ అనేటువంటిది కనెక్ట్ అవ్వాలని అనుకున్నా, దాని యొక్క వర్కింగ్ అనేటువంటిది అవ్వాలని అనుకున్నా కూడా మనకి
ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేటువంటిది మనకి ఉండాలన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద టీసీపీ ఐపీ. యూడిపి అని అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని అంటారు. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇది ఒక మెసేజ్ అనేటువంటిది పంపించేటప్పుడు డేటాగ్రామ్గా పంపించడానికి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేటువంటి దానిగా యూజ్ అవుతుంది అనమాట. ఏమా? అండ్ ఫైనల్గా Yes, sir. ఇప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఎంఐఎంఈ. ఇది దేనికోసం అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ అనేటువంటి దానిగా అంటాం. మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. సరే రాస్తాను చూడండి. ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఓకే. సో ఈ విధంగా ఇది మనకి ఏం చేస్తుందంటే మల్టీపర్పస్ మనకి ఇంటర్నెట్ మెయిల్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అవ్వడానికి ఎంఐఎంఈ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏమా? సో ఈ విధంగా మనకి ఇంటర్నెట్ అనేటువంటి వాటిని మనకి యూజ్ అయ్యి ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనకి యూజ్ అయ్యేటువంటి విధంగా మనకి చేసేటువంటిది చేస్తుంది అనమాట. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది అనేటువంటిది మనకి 1969లో మనకి ఎస్టాబ్లిష్ అవ్వడమే అనేటువంటిదే కాకుండా దీని యొక్క డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దానిలో మనకి 1989లో కొంచెం ఎక్కువగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా బాగా ఎక్కువగా 1990స్లో దీన్ని ఇంకా అలా డెవలప్ చేసుకుంటూ 1993 నుంచి మనకి ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారంటే W3C అనేటువంటి దానికి బ్రౌజర్లో మనకి యూజ్ అవ్వడం జరిగిందనమాట. 1993 నుండి W3C అనేటువంటిది. ఏమా? ఇది ఏంటని అంటే మనకి క్వాలిటీ ఆఫ్ వెబ్ అనేటువంటి దాన్ని స్టాండర్డ్గా ఇంప్రూవ్ చేయగలిగేటువంటి విధంగా ఉండేటువంటిది అనమాట ఈ W3C అనేటువంటిది. ఈ 1993 నుంచి మనకి దీని యొక్క స్టాండర్డ్స్ అనేటువంటి మనకి ఇంప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఏమా? Yes, sir. ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటిది అన్నీ కూడా సెక్యూరిటీ లెవెల్లో ఫాస్ట్గా ఉండడానికి ఈ W3C అనేటువంటి దాన్నే మనం యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దానికి ఎవరు అని అంటే టిమ్ అనేటువంటి ఒక ఆయన, టిమ్ బెర్నర్స్-లీ అనేటువంటి ఒక ఆయన దీనికి ఫాదర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. Okay, sir. Yes, sir. ఫాదర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ అని అంటే దీనికి ఎవరు అని అంటే ఎవరని చెప్పొచ్చు అని అంటే టిమ్ బెర్నర్స్-లీ. ఈయన మనకు ఫాదర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూగా మనం చెప్తాం అనమాట. ఏమా? సో ఇప్పుడు 1993లో ఓన్లీ మనకి 50 వెబ్సైట్. Please subscribe.